జానకి ఎలా క్షమాపణ చెప్పాలా అనుకున్నాను. ఇద్దరు బయట పడుకున్నారు. ఇంకింట్లోకి వెళ్ళాల్సిన పని లేదు. దీక్షితులు గారికి కనిపించకుండా జానకి సారీ చెప్పాలి. దొంగతనం చేయడానికి మా ఇల్లు దొరికిందారా? మా ఇంట్లోని దొంగతనం చేసి ప్రాణాలతో వెళ్దాం అనుకున్నావారా? ఇక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావరా? జానకి నా పేరు తెలుసుకుని మరి దొంగతనానికి వస్తావా? నిన్ను నా పేరు తెలిసినంత మాత్రాన నేను వదిలేస్తాను అనుకోకు. ఇంకో 4 ఎక్కువ తగ్గిస్తాను నిన్ను. అమ్మ జానకి పేరుతో పిలుస్తున్నారంటే వీరు మనకు తెలిసిన వారేమో. కాసేపు ముసుగు తీసి చూద్దాం. వద్దు నాన్న, ఈ మధ్య దొంగలకి తెలివి చెట్టులు ఎక్కువైపోయాయి. దొంగతనం చేసే ముందు చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డు నెంబర్లు తెలుసుకుని తెలివిగా దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు ముసుగు తీసామనుకో ఏ కత్తితోనైనా పొడి చేస్తాడేమో, మనిద్దరి నెత్తి మీద రాయేస్తాడేమో. ఎలాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు. చావు కొట్టాక అప్పుడు ముసుగు తీసి రేపు పొద్దున ధర్మపీఠం ముందు కోడతో కొట్టిద్దాం. ఈ పూటకి ఈ గుంజ కట్టేద్దాం. బాబు మీరా? అయ్యో బాబు, మీరేం తెలియక మా జానకి మిమ్మల్ని కొట్టేసింది. బాబు కూర్చోండి, కాఫీ ఏమన్నా తాగుతారా? దీక్షితులు గారు, మీరు మా కుటుంబానికి అబ్బా వినయ విధేయులను మాకు తెలుసు, కానీ ఇలా చావు దెబ్బలు తిన్నా కూడా మర్యాదలు చేస్తారని మర్చిపోయానండి. ఇప్పటికైనా నన్ను బాగా మాట్లాడివ్వండి. అయినా దొంగల ముసుగేసుకుని నువ్వెందుకు వచ్చావు? అబ్బా పొద్దున మా ఇంట్లో నీకు అవమానం జరిగింది కదా, నా వల్ల ఇదంతా జరిగిందని బాధ అనిపించి అబ్బా నిన్ను క్షమాపణ అడదామని వచ్చా. అయ్య బాబాయ్, నన్ను ముందే చూస్తే ఇదిగో మీ నాన్నగారు ఇలా మర్యాదలు చేస్తారని, నన్ను మాట్లాడలేవరని అబ్బా ముసుగేసుకున్న పాపానికి అమ్మా దొంగని చేసి సావగొట్టమ్మా. అమ్మా కాళ్ళు చేతులు విరిచేస్తారని మరింత భయపెట్టారు. అయినా కొట్టే ముందు ముసుగు తీసుకుని కొట్టాలని నీకు తెలీదా? ఎన్ని సినిమాలు చూడలేదు దొంగలు ముసుగేసుకుని వస్తారని? అందుకే ముసుగు తీస్తే నువ్వు ఏ యాసిడ్ పోస్తావో అని భయంతో 4 ఎక్కువ కొట్టాను. నువ్వు 4 ఎక్కువ కొట్టలేదు, 4 రోజులు హాస్పిటల్ ఉండేలా కొట్టావు బా. నువ్వు నాకు సారీ చెప్తావని వచ్చావు కదా? అవును. నేను నిన్ను కొట్టినందుకు సారీ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతావా? పొద్దున్న నువ్వు ఒక్క దెబ్బ తిన్నావని నేను ఈరోజు అంతా బాధపడుతూ నీకు సారీ చెప్పడానికి వచ్చి ఇదిగో ఇన్ని చావు దెబ్బలు తింటానని అస్సలు అనుకోలేదు. అబ్బా ఇంకెప్పుడు ఇలా ముసుకేసుకున్నాను. సరేనా అంకుల్, బాయ్. బాబు బాబు గేటు తెరిచే ఉంది బాబు. గులాబీ నువ్వు అబ్బా తను తిను తప్పలేదు. నేను పడుకోండి తినొద్దాను. అబ్బా పాపం బాబు బాధపడినట్టున్నాడు కదమ్మా. తన్నులు తిన్నాడు కదా, బాధపడకుండా ఎలా ఉంటాడు? నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. అలానే నాకు మాట ఇవ్వమ్మా. అమ్మా అమ్మా ఏంటమ్మా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను, నా కూతురికి ఇచ్చిన మాట నీటి మీద రాత అవుతుందేమోనని భయంగా ఉంది. నా మాట నేను నిలబెట్టుకోలేని రోజు ప్రాణాలతో ఉండి ప్రయోజనం లేదు.
పైలోకానికి వెళ్ళి నన్ను క్షమించమ్మా. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని నీ చెల్లెల్ని క్షమాపణ అడగాలి. చూడమ్మా, బొబ్బిలి వంశంలో మాటిచ్చావంటే అది శాసనం అవుతుందే గాని మాట మరిచిపోవడం మారిపోవడం అనేది ఉండదు. ఆ భయం నీకు అవసరం లేదమ్మా. నువ్విచ్చిన మాట చరిత్రలో నిలబడేలా నేను చూస్తాను. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే అన్నీ సజావుగా జరిపించు తండ్రి అని ఆ రామయ్యని వేడుకోవడానికి గుడికి వెళ్ళాను. అప్పుడే ఆదిత్య వచ్చి తన కూతుని మన ఇంట్లో ఉండనివ్వనని, ఏ రోజుకైనా తన దగ్గరికి తీసుకెళ్లిపోతానని శపథం చేశాడు. దానికి తగ్గట్టుగానే అన్నీ జరుగుతున్నాయి కూడా. ఎంతైనా తండ్రి కదమ్మా, కన్న కూతురి మీద మమకారం ఉంటుంది. భూమి కన్ను తెరిచిన దగ్గర నుంచి తన తండ్రెవరో తెలియకుండానే భూమిని పెంచాం. తన కూతురు ఎలా ఉంటుందో కూడా ఆదిత్య చూడలేదు. ఆ మమకారంతోనే తన కూతుర్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కాని ఇక్కడ దక్షకిచ్చిన మాట నెరవేర్చిన మరుక్షణం భూమిని తనకి చూపించడంలో మనకే అభ్యంతరం ఉంటుంది. నిజమేనమ్మా, ఆ రోజు ఆదిత్య మీద పడింది నిందేనని అందరికీ తెలుసు. కాని నిజాన్ని నిరూపించుకునే పరిస్థితి తనకి రాలేదు. అందరి ముందు నింద పడేసరికి దక్ష కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. అది ఇంటివాళ్లు చేసిన ద్రోహం అని తను పగని పెంచుకున్నాడు. తన కూతురి విషయంలో అందుకే ఇంత పంతం పడుతున్నాడు. కాని భూమి మెళ్ళ 3 ముళ్ళు పడే వరకు తనకి నిజాన్ని తెలియకుండా ఉంచడం నిప్పుల మీద నడకలా మారుతుందని భయంగా ఉంది. భయపడితే కంటికి కనిపించని గాలి కూడా భయపెడుతుందమ్మా. ఇప్పుడు మనం భయంతో ఆలోచించకూడదు. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇందులో నిర్ణయం తీసుకోవడానికి ఏముంది? భార్గవ్కి భూమికి పెళ్లి జరిగితే పరిస్థితులన్నీ చక్కబడతాయి. కాని ఆ పరిస్థితి ఎలా వస్తుందోనని ఎంత ఆలోచించినా అడుగు ముందుకి పడ్డంలేదు. గమ్యం చేరాలి అనే సంకల్పం ఉంటే ఎడారిలోనైనా ఎండలోనైనా రాళ్లున్నా కొండదారుల్లోనైనా నడక ఆపలేమమ్మా. అయినా మన ముందున్నది దక్షకిచ్చిన మాట నిలబెట్టుకోవడం. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా దీక్షితులు గారిని వెంటనే పిలిపించి వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించి ఈ పెళ్లి జరిపిద్దాం. భూమి మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక తన తండ్రికి విషయాన్ని తెలియజేద్దాం. అప్పటికి భూమి ఈ ఇంటి కోడలవుతుంది కాబట్టి తనని కూతురుగా ఆదిత్య చూసుకున్న భూమి ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయంటావా? మళ్ళీ ఎలాంటి ఆటంకాలు రావు కదా? తప్పించేవాళ్ళెవరూ ఉండరు కదా? మనకి శత్రువులెవ్వరూ లేరమ్మా. కొన్ని సంఘటనలే మనకి శత్రువులుగా మారాయి. ఆదిత్య మన మీద కోపాన్ని పెంచుకోవడానికి కారణం ఆ రోజు జరిగిన పరిణామం. కానీ ఈరోజు తన కూతురి కళ్యాణం జరిగితే తండ్రిగా వచ్చి అక్షింతలు వేస్తాడు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో బాగుంటాడు అని నాకు అనిపిస్తోంది. అందుకే వెంటనే ఈ పెళ్లి జరిగిపోవాలి. దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రా. కుముదా, ఏంటమ్మా ఇది? దాన్ని కొడితే దానికి దెబ్బ తగలదు, నీకు దెబ్బ తగులుతుంది. ఏంటమ్మా ఇది?
ఆ గుండెల్లో ఉన్న బాధని బయటికెలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు డాడ్. నేను మాట్లాడితే చిరాగ్గా మాట్లాడినట్టు అందరికీ అనిపిస్తుంది. నా కోపం మాత్రమే కనిపిస్తుంది. కానీ నా మనసులో కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమని గెలిపించుకోవాలన్న ఆశ కూడా ఉంటుంది కదా. ఏంటమ్మా మనకి సూట్ అవని కొత్త మాటలు చెప్తున్నావు? మన ముందున్నది ప్రేమ కాదు, పగ. ఈ ఇంటి కోడలుగా నువ్వు మారాలి. నా రక్తం ఈ బొబ్బిలి వంశాన్ని శాసించాలి. నిజమే డాడీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. భార్గవ్ మనసులో స్థానాన్ని సంపాదించాలి, తన చేత్తో తాళి కట్టించుకోవాలి అని నా దగ్గర మీరు మాట తీసుకున్నారు. అప్పుడు నేను మీకు మాట ఇచ్చినప్పుడు మీ పగకు నన్ను ప్రతీకగా చూశారు. కానీ నేను మీకు మాట ఇవ్వడానికి ముందే భావని మనసారా ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను తన జీవితంలో ఉండాలి, తను నా జీవితంలో ఉండాలి. నేను ఆడపిల్లను కాబట్టి నా జీవితంలోకి గొప్ప భర్త రావాలని కోరుకుంటున్నాను. నీ గుండెల్లో బాధ ఉంది కాబట్టి నీ కూతురి ఇంటి కోడలు కావాలని కోరుకుంటున్నారు. నేను ప్రేమతో గెలవాలనుకుంటున్నాను, నువ్వు పగతో గెలిపించుకోవాలనుకుంటున్నావు. చూడమ్మా, ప్రేమ అనే పదం వస్తే తర్వాత పగని వదిలేయాలన్న ఆలోచన వస్తుంది. అలా వదిలేసే పరిస్థితి వస్తే కన్నీళ్లను గుండెల్లో దాచుకుని కష్టాలకు స్వాగతం పలుకుతారు. నా కూతురు అలా ఉండటం నాకిష్టం లేదు. శత్రువు కూతురైనా అమ్మ నిన్ను పెళ్లి చేసుకుందంటే దానికి పునాది ప్రేమే డాడ్. ఇన్నేళ్లైనా నీ పగ గురించి నువ్వు ఇంట్లో ఉండి నా మీద అభిమానాన్ని పెంచుకుని నేను సాధిస్తానని చూస్తున్నావు. అంటే అది నా మీద నీకున్న ప్రేమ. అలాగే ఈ ఇంటికి వచ్చినప్పుడు బావని నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు నాకు చెప్పిన మాటలు విని నేను బావ గురించి ఆలోచించాను. బావని ఎలాగైనా నా వైపుకు తిప్పుకోవాలని, నా భర్తని చేసుకోవాలని తప్పించాను. కానీ ఇప్పుడు మమ్మీ మాట విన్నాక, ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాక బావ నాకు దూరం అయిపోతాడేమో అని భయం వేస్తుంది డాడ్. నా తల్లి తన చెల్లెలి కూతురు గురించి ఆలోచిస్తుంది, కానీ తన కూతురు ప్రేమ గురించి ఆలోచించలేదు. ఈ విషయం విని నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. దీన్నే ప్రేమంటారు డాడ్. భార్గవ్ బావ మీద నాకున్నది ప్రేమ. ఆ ప్రేమని నేనే గెలిపించుకుంటాను. నా బావని నేనే సొంతం చేసుకుంటాను. నా ఆశయానికి అడ్డొచ్చేది ఎవరైనా సరే నేను సహించను, క్షమించను. నమస్కారం బాబు, రండి. కూర్చోండి బాబు, కూర్చోండి. చెప్పండి బాబు, ఏంటి ఇలా వచ్చారు? కారణం ఉంది దీక్షితులు గారు. నా కూతుర్ని నా ఇంటికి రానివ్వకుండా మీ కూతురు అడ్డుకుంది. అందుకే మీ కూతుర్ని నిలదీయాలని వచ్చాను. నా కూతురికి ఒకరిని బాధ పెట్టడం తెలీదు బాబు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తుంది. చేసిందంతా చేసి నేనేమీ చేయలేదు, మా తప్పేమీ లేదు అని సమర్థించుకుంటారా? ఆ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంటి వాళ్ళ వరకు అందరిది ఒకటే మాట. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? ఆ ఇంటి వాళ్ళు అని పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నారేంటి? మీరు ఈ ఊరి అల్లుడు, మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ ఊర్లో ప్రతి ఇంటికి ఉంది. ఆ బంధం తెగిపోయి ఎన్నో ఏళ్లయింది దీక్షితులు గారు. కేవలం నా కూతురు మాత్రమే ఈ ఊళ్ళో ఉండిపోయింది. తన్ని తీసుకెళ్దాం అనుకుంటే ఆ ఇంటి మనుషులే కాదు,
ఈ ఊర్లో మనుషులు కూడా అడ్డుపడుతున్నారు. మేము దైవంలా భావించే మీరు మీ కూతురు కూడా ఈ విషయంలో అడ్డుపడ్డారని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను. మీకు మీ కూతురు అంటే ఎంతో మమకారం ఉంది, తన గురించి మీరెంతో గొప్పగా చెప్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. మీకు మీ కూతురు మీద ఎలాంటి ప్రేమ ఉందో నాకు నా కూతురు మీద అలాంటి ప్రేమే ఉందని మీకు తెలీదా? మీ కూతురికి మీరు ఎప్పుడు చెప్పలేదా? అయ్యో, అసలు మీరు భూమి తండ్రి అని జానకి తెలియదు బాబు. మొన్న మీ మనుషులే తనల్ని తీసుకెళ్తున్నారని నా జానకి తెలియదు. భూమి అంటే తనకే అభిమానం. ఎవరో భూమిని ఎత్తుకెళ్తున్నారేమోనని అడ్డుపడింది, కానీ తండ్రి కూతుర్ని విడదీసేంత తప్పు పని నా కూతురు ఎప్పుడు చేయదు బాబు. తనకి తెలియకపోవచ్చు కానీ మీరు చెప్పాలి కదా. నా మీద పడ్డది నింద మాత్రమే అని మీరు నమ్మారు కదా. నా కుటుంబానికి నేను దూరం అయ్యానని మీరు బాధపడ్డారు కదా. అవునండి. మరి అదే నిజమైతే ఈ నిజాన్ని మీ కూతురికి మీరు ఎందుకు చెప్పలేదు? చూడండి బాబు, ఆ ఇంటితో గొడవపడి ఎవరూ గెలవలేరు. ఆ ఇంటి మీదే ఆధారపడి మేమందరం బ్రతుకుతున్నాం. అలాంటి వాళ్ళని ఎదిరించి వాళ్ళని కాదనే వాళ్ళకి సహాయం చేస్తే మాకిక్కడ నీడ ఉంటుందా చెప్పండి? దీక్షితులు గారు, నిత్యం దైవాన్ని కొలిచే మీరు కూడా తండ్రి కూతుర్ల బంధాన్ని విడదీసి పాపాన్ని మూటకట్టుకుంటారా? దీన్ని మీ రాముడు క్షమిస్తాడా? ఆ దేవుడి పాపాన్ని సమర్థిస్తాడా? అంత మాట అనకండి. మీ కూతురు మీకు దూరం అవ్వాలని మేమెవ్వరం కోరుకోవటం లేదు. మీరందరూ ఎప్పటికైనా కలిసి ఉండాలని నేను కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను. కానీ జరిగిన విషయంలో నా కూతురు తప్పు లేదని గ్రహిస్తే చాలు బాబు. సరే, మీ మాట నిజమో మీ కూతురు చేసిన నిజమో తెలుసుకుంటాను. ముందు మీ కూతుర్ని పిలిపించండి, తనతోనే మాట్లాడతాను. ఎందుకు ఇలా చేసిందని నేనే తనను అడుగుతాను. బాబుగారు, మీరు భూమికి తండ్రిని ఈ ఊర్లో ఎవరికి తెలిసినా పర్వాలేదు. నా కూతురికి మాత్రం తెలియకూడదు బాబుగారు. ఎందుకు తెలియకూడదు? నేను నా కూతురు గురించి తప్పిస్తున్నాను అని అందరికీ తెలిసినప్పుడు మీ కూతురికి తెలిస్తే వచ్చే ప్రమాదం ఏంటి? తెలియకనే అడ్డుకుందని మీరే చెప్తున్నారు కదా. చెప్పారు కదా బాబు, జానకి మాత్రం తెలియకూడదని. పొరపాటున నిజం జానకి తెలిసిందంటే మీకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎదురుస్తుంది బాబు. తండ్రి కూతుర్ని ఎందుకు విడదీశారని ఆ ఇంటితో గొడవ పడుతుంది బాబు. జరిగిన పరిణామాలు తెలియని జానకి ఆ ఇంటి నుంచి భూమిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బాబు. అది ఎంత ప్రమాదమో మీకు తెలుసు. అల్లుడైన మిమ్మల్నే ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. పెద్దావిడ దక్షమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు మీ కంటి పాపని మీకే చూపించని వారు నా ఇంటి ఆడపిల్ల వెళ్తే క్షమిస్తారా? సహనంతో ఊరుకుంటారా? నా కూతురు ప్రాణాలు తీసేస్తారు బాబు. దయచేసి నా కూతురు వచ్చేలోపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న, ఎవరు మీరు? ఎందుకు మా నాన్నని ఇబ్బంది పెడుతున్నారు? లే నాన్న, ఏం నాన్న ఇది? నిత్యం ఆ శ్రీరామచంద్రుడి కాళ్ళు కడిగి మీరు ఈయన కాళ్ళు పట్టుకున్నారేంటి? అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఎవరు నాన్నయ్యనా? నువ్వేనా జానకి అంటే? అవును బాబు, నేను ఇప్పటి వరకు చెప్తుంది తన గురించే. దీక్షితులు గారు, మీరు నా కాళ్ళు పట్టుకునేసరికి మీ కూతురికి అంత కోపం వచ్చింది కదా. మరి నా మనసులో ఉన్న బాధ మీ కూతురికి కూడా తెలియాలి కదా. బాబు, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి ఆ విషయం గురించి ఆగండి నాన్న. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, మీరెందుకు ఆపుతున్నారు? జానకి, నీకు ఈ విషయాలేం తెలియదు. అయినా పెద్దవాళ్ళ మధ్య నువ్వెందుకు? నువ్వు బయటికి వెళ్ళు. అబ్బా, కుదరదు నాన్న. ఆయన ఎవరు కూడా తెలీదు. ఆయన కాలు మీరు పట్టుకుంటుంటే ఆయన ఎవరు తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నా తండ్రి ఏ తప్పు చేయడు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నా తండ్రికి లేదు.
మీరెవరు? మా నాన్నని ఎందుకు బెదిరిస్తున్నారు? శభాష్, నీ తండ్రి మీద నీకున్న ప్రేమను చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక కూతురుందమ్మా, కానీ ఇంతవరకు తను ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. నా కూతుర్ని చూడాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావని విన్నాను. తండ్రి కూతురుని విడదీసి నా కూతురు నా దగ్గరికి రానివ్వకుండా వెనక్కి తీసుకెళ్ళిపోయింది నువ్వే అని తెలిసి తట్టుకోలేక అడుగుదామని వచ్చాను. మీ కూతుర్ని మీ నుంచి నేను దూరం చేశానా? ఇంతకీ ఎవరు మీ కూతురు? భూమి. అమ్మ జానకి, అమ్మ జానకి, ఆగమ్మా. అబ్బా తప్పకుండా నాన్న, నిజమేంటో తెలిసింది కదా. భూమి వాళ్ళ నాన్న భూమిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే భూమికేదో అన్యాయం జరిగినట్టు, అదంతా నా వల్ల అయినట్టు ఆ రుద్రాణి గారు నా చెంప పగలగొట్టారు. ఈ రోజు వాళ్ళు నేను తేల్చుకుంటాను. భూమిని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లి నేను అప్పగిస్తాను. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఈ విషయం నీకు తెలిసినా నువ్వు ఇక్కడే మర్చిపోవాలి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని అడగకూడదు. ఒకవేళ అలా అడిగావని తెలిసిన మరుక్షణం నా గుండె ఆగిపోతుంది.